సభ్యలోకానికి మార్గదర్శకురాలు, మంచితనానికి మరో రూపు బొబ్బిలి భాగీరథి గారు ఇప్పుడు సభా ప్రాంగణంలో ఇప్పుడే అడుగుపెట్టారు. ఓసారి అందరం కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. కారు ప్రమాదంలో కావలసిన వారంతా దూరమైపోగా మనవరాలితో తను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అయినా కూడా ధైర్యం సడలక, దుఃఖానికి వెరవక, సమర్థత చాటుతూ మనవరాలు హారతిని పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులకు పంపించారు. తను ఉన్నత స్థానానికి ఎదిగారు. ప్రజల అభిమానంతో ప్రజాప్రతినిధిగా, పార్లమెంట్ మెంబర్గా గెలిచి ప్రతి క్షణం ప్రజాసేవకే అంకితమై నిస్వార్థంగా సేవలందించారు. సేవా కార్యక్రమాల్లో దాన ధర్మాలతో తనకు తానే సాటి అనిపించుకున్నారు. మేటి మహిళగా నిలిచారు. శ్రీ బొబ్బిలి భాగీరథి దేవి గారు ఈనాడు మహిళా రత్న బిరుదుకు పోటీ చేస్తున్నారు. సో ఆవిడకు కూడా ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం.
మహిళా మణిహారంలో మాణిక్యం, మేటి మహిళామణుల కలికితురాయి, ఆత్మాభిమానానికి నిలువుటద్దం, హుందాతనానికి ప్రతిరూపం అయిన శ్రీ పిఠాపురం మంగమ్మ గారికి సాదర స్వాగతం. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. వారు ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మహాదాత. సమాజ ప్రయోజనాలకు ముఖ్య రాత. ఎందరో అభాగ్యులకు జీవితాలనిచ్చిన అపర బ్రహ్మ. గుణగణాలు విశ్వవిదితం, మానవతామూర్తి, కళాబంధు, వారికివే మా ఆత్మీయతాభినందనలు.
నా దురదృష్టాన్ని వెక్కిరించాననుకున్నావు కాని నీ తాళిబొట్టు చూపించి నువ్వే నాకొక ఐడియా అందించావు. చెప్తా, నీ వేలితో నేను నీ కన్ను ఎలా పొడుస్తానో చూడు. నీ వెక్కిరింపుకి సరైన జవాబు దొరికింది కదూ. రోగం కుదిరిందా? నాతో పెట్టుకుంటే ఇంతే సంగతులు భాగీరథి. సృష్టికి మూలం స్త్రీ అని అందరికీ తెలుసు. తల్లిగా, చెల్లిగా, భార్యగా ప్రేమను పంచుతూ చరిత్రలో తనకంటూ ఒక గొప్ప స్థానం నిలుపుకున్నారు. వారికి ధన్యవాదాలు. స్త్రీ వంటింటికే పరిమితం, భర్త పాదాలే నివాసం అన్న పురాణ ప్రవచనాలను అధిగమించి ఆ నియమ నిబంధనలు తప్పని నిరూపించి కొత్త చరిత్రని మనకి ఆదర్శంగా నిలిపిన నారీమణులు ఎందరో ఎందరెందరో. ఏంటి ఎప్పుడు హాయ్ హలో అని పలకరించే భార్గవి ఈరోజు ఫిలాసఫీ మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మన గురించి కొత్త విషయాలు తెలిసినప్పుడు మన ప్రవర్తన కూడా కొత్తగానే ఉంటుంది. నాకు తెలిసిన గొప్ప విషయాలు మీ అందరికి కూడా తెలుసుండొచ్చు. కాకపోతే వాటన్నిటిని మరోసారి గుర్తు చేసుకొని గర్వపడదాం. పురాణాలలో ఓర్పుకి సహనానికి మారుపేరు సీత అయితే, శత్రువులను చీల్చి చెండాడడంలో మరో పేరు సత్యభామ. దేవతలను సైతం ఎదిరించి తన పతి ప్రాణాలు దక్కించుకున్న సావిత్రి సతీ సావిత్రి అయింది. మగవారికి మాత్రమే సాధ్యం అనుకునే రణరంగంలోకి ధైర్య సాహసాలతో రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి దూసుకుపోయి విజయ పథకాలు ఎగురవేశారు. ధైర్య సాహసాలే కాకుండా దయగల స్త్రీగా మానవ సేవే మాధవ సేవ అంటూ ఎందరికో తల్లిగా మారి సేవ చేస్తూ మదర్ తెరెసా అయింది. రాజకీయాలలో రాణించిన ఇందిరాగాంధీ, గానకోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, పోలీస్ వ్యవస్థలో కిరణ్ బేడి, వ్యాపార రంగంలో నీతూ అంబానీ, సైంటిస్ట్ కల్పనా చావ్లా, ఇలా ఎందరో మహిళా రత్నాలు విభిన్నమైన రంగాలలో విజయం సాధించారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడుస్తూ వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో విజయం సాధిస్తూ సేవా దృక్పథంతో ఎందరికో సేవ చేస్తూ గొప్ప వ్యక్తులుగా కీర్తింపబడే ఇద్దరు సమౌజ్జీలు ఇప్పుడు మన ముందున్నారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడుస్తూ వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో విజయం సాధిస్తూ సేవా దృక్పథంతో ఎందరికో సేవ చేస్తూ గొప్ప వ్యక్తులుగా కీర్తింపబడే ఇద్దరు సమౌజ్జీలు ఇప్పుడు మన ముందున్నారు.
నువ్వా? నీకు పడిపోకుండా పట్టుకోవడం కూడా తెలుసా? నైస్. ఫీల్ మై లవ్. నైస్. ఫీల్ మై లవ్. పర్ఫ్యూమా? చాలా బాగుంది. బావా, ఏంటి వాసన కడుపులో తిప్పుతున్నాయి? టేస్ట్ తెలియని వాళ్ళకి అంతే తిప్పుతుంది. ఇది ఇంపోర్టెడ్, చాలా మైల్డ్గా ఉంటుంది. నీకు నచ్చితే సరిపోతుందా? నీకు నచ్చకపోతే మానేయాలా? పద, గ్రాని పిలుస్తోంది. వారికి మరోమారు ఈ అభినందనలు తెలియజేస్తూ సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సమోజ్జీలైన వారిలో ఎవరు పురస్కారార్హత పొందుతారో ఇంకాసేపట్లో తెలుస్తుంది. ఈనాటి సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీమతి అన్నపూర్ణ గారిని సాదరంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కాంతారావు గారిని, పురస్కారానికి పోటీలో నిలిచిన శ్రీ భాగీరథి దేవి గారిని, శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నారు.